కోటా ఫ్యాక్టరీ, క్రాష్ కోర్స్, ఫ్లేమ్స్ ఇలా ఇంటర్ బేస్డ్ సిరీస్లు మీకు నచ్చితే ఎయిర్ సిరీస్ ఇస్ ద బెస్ట్ వన్ టు వాచ్. ఈ వీకెండ్ మనకి మన ఇంటర్ డేస్కి ఒక టైం మిషన్ దొరికింది. అలా మనం ట్రైన్లో ట్రావెల్ చేసుకుంటూ మనం ఇంటర్ డేస్కి అలా వెళ్ళిపోతాం. ఇంటర్ కూడా పాస్ కానీ జేఎల్స్తో ఇంటర్ నేర్చుకోవడం, వాళ్ళు మన పేపర్స్ కరెక్ట్ చేయడం, ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావాలని చెప్పి బిట్లు చూడడం, ఆ బిట్లు బట్టి కొట్టడం, ఎవ్రీ వీక్ జేఈ మెయిన్స్ సాటర్డే సండే ఏమో అడ్వాన్స్, మళ్ళీ ఎంసెట్, ఈ 3 ఎగ్జాములు రాయడం. ఎగ్జామ్లో ఆన్సర్లు రాకపోతే 90 క్వశ్చన్లకి ప్యాటర్న్ ఫాలో అవుతూ మొత్తం దిద్దుకుంటూ ఓఎంఆర్ షీట్ అంతా దిద్దేయడం, ఓఎంఆర్ షీట్లో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ అలా ముగ్గులు దిద్దేయడం. ఓ క్వశ్చన్కి 2 ఆన్సర్లు సెలెక్ట్ చేస్తాం, దాన్ని వాళ్ళు లెక్క చేయరనుకోండి. ప్రతి వెడ్నెస్డే మనకి అవి రిజల్ట్స్ రావడం, ఆ ఇంటికి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం, పేరెంట్స్ మనం తిట్టడం, మనం బాధపడడం, ఈ ప్రెషర్కి అలవాటు పడిపోవడం, ఎగ్జామ్స్ రాసిన తర్వాత అవుటింగ్కి వెళ్ళడం, అవుటింగ్లో మళ్ళీ భయపడ్డం, మార్క్స్ ఎలా వస్తాయి, ఇంట్లో వాళ్ళు ఏమంటారని చెప్పి టెన్షన్ పడ్డం, ఐపీ ఎగ్జామ్స్ కోసం బట్టి కొట్టడం, ఆ ఆన్సర్స్ మళ్ళీ యాస్టీస్గా రాయడం, ఐపీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం, కాలేజ్లో మళ్ళీ షఫ్లింగ్ ఎగ్జామ్ పెట్టడం, ఆ ఎగ్జామ్కి ఈ సెక్షన్లో ఉంటామా టాప్ సెక్షన్లో ఉంటామా, టాప్ సెక్షన్లో టాపర్ గాడు ఉంటాడా, మన ఫ్రెండ్ ఉంటాడా, మన ఫ్రెండ్ వాడి ఫ్రెండ్ అక్కడే ఉంటాడా, ఈ టెన్షన్లు, వీటన్నిటి మధ్యలో మన క్రష్ ఏ సెక్షన్కి వెళ్తుంది, అది బాగా రాస్తుందా. మీరు డే స్కాలర్ అయినా హాస్టలర్ అయినా కాన్స్టిపేషన్ నుంచి ఇన్స్పిరేషన్ దాకా, ఇన్స్పిరేషన్ నుంచి మోటివేషన్ దాకా, మోటివేషన్ నుంచి ఇరిటేషన్ దాకా అదొక దరిద్రమైన ఫేస్, అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ ఫేస్ కూడా. మీకు ఇలాంటి మెమరీస్, బ్యూటిఫుల్ మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. నా మెమరీ ఒకటి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా.